హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శైలు వరల్డ్. ఇవాళ అయితే వంకాయతో పచ్చడి చేశానండి. సూపర్గా ఉంటుంది. వేడివేడి రైస్లోనే కాకుండా ఇడ్లీ, వడ, దోశ, చపాతీ, పూరి ఎందులోనైనా అద్దిరిపోతుందండి. టేస్ట్ మాత్రం అంత బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ఎలా చేయాలో మీరు కూడా ఇలా ట్రై చేయండి. వంకాయలు తీసుకోవాలండి. నేను ఒక 5-6 వంకాయలు తీసుకున్నాను. దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని ఇలా స్టవ్ మీద కాల్చుకోవాలండి. ఇలా కాల్చి చేయడం వల్ల పచ్చడి అనేది వేరే లెవెల్లో ఉంటుందండి. సూపర్గా ఉంటుంది. ఒక టమాటా తీసుకున్నాను. టమాటాకు కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా స్టవ్ మీద కాల్చుకోవాలి. ఇలా అన్ని వైపులా తిప్పుతూ వంకాయల్ని బాగా కాల్చుకోవాలండి. ఇలా కాల్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా, బాగా కాలినాయి కదా, లోపల మొత్తం ఉడికిపోతుందండి ఇలా కాల్చుకోవడం వల్ల. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని అదేవిధంగా పచ్చిమిర్చి అండి, పచ్చడికి ఎన్ని పచ్చిమిర్చి పడతాయో అన్నీ తీసుకోవాలి. తీసుకొని ఇలా వీటిని కూడా కాల్చుకోవాలి. ఇలా కాల్చి చేయడం వల్ల సూపర్గా ఉంటుందండి. ఉడికించడం కంటే ఇలా కాల్చి చేసుకోండి, సూపర్గా ఉంటుంది. వీటిని కూడా ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి. మరీ ఎక్కువగా కాలాల్సిన అవసరం లేదు, లైట్గా కాలితే సరిపోతుంది. చూసారు కదా, కాలాయి కదా, వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి అన్నింటినీ. ఇలా తీసిన తర్వాత వంకాయల పైన ఇలా తొక్క తీసేయాలండి. నల్లగా ఉంటుంది కదా, మాడిపోయి వాటిని తీసేయాలి. ఇలా తీసిన తర్వాత వీటిని మిక్సీ బౌల్లో వేసుకోవాలి. అన్నిటినీ ఇలాగే తీసుకొని వేసుకోవాలండి మిక్సీ జార్లో. అదేవిధంగా టమాటాను కూడా తీయాలి. ఇలా తీసిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇది చిన్నదిగా ఉందని వేరొక జార్లోకి మార్చాను. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అన్నీ. చూసారు కదా, అన్నీ ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన చింతపండు కూడా వేసుకోవాలండి. కొద్దిగా వేసుకోవాలి, అంటే మీరు ఎంత పులుపు తింటారో దాన్ని బట్టి చింతపండు తీసుకోవాలి. అదేవిధంగా సాల్ట్ అండి, నేను కల్లుప్పు వేసాను, మీకు ఇష్టమైతే ఏదైనా వేసుకోవచ్చు. అదేవిధంగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఒక 10 తీసుకున్నాను. తీసుకొని వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. మరీ పేస్ట్ లాగా చేసుకోవద్దు. ఒక రౌండ్ తిప్పితే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. పచ్చడి మొత్తం ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో పోపు పెట్టుకోవాలండి. ఇష్టం ఉంటే పోపు పెట్టుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చండి. నేనైతే ఇందులో పోపు పెడుతున్నాను. స్టవ్ మీద బాండి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతుండగా ఎండుమిర్చి, అదేవిధంగా ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసి వీటిని ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై అవుతుండగా కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మేము మిక్సీ పడుతున్నప్పుడు కూడా వేసుకున్నాం కదా పసుపు, ఇక్కడ చూసి వేసుకోవాలి. పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టిన పచ్చడిలో వేసి కలుపుకోవాలండి. ఈ పోపు మొత్తం పచ్చడికి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా వంకాయల్ని కాల్చి చేసుకుంటే సూపర్గా ఉంటుందండి పచ్చడి. మీరు కూడా ఇలా ట్రై చేసి తినండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.